డోలి మోతతోనే ఆదివాసీల జీవితం. అనంతగిరి మండలం అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండల పరిధిలో గల జీనబాడు పంచాయతీకి చెందిన వలసల గురువు గ్రామంలో రోడ్డు సదుపాయం లేక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనారోగ్యానికి గురైన తామర్ల పొట్టమ్మ ఆసుపత్రికి తరలించినందుకు కుటుంబ సభ్యులు ముందుగా డోలి సాయంతో డ్యాం వరకు తీసుకెళ్లాల్సి వచ్చింది. అక్కడికి ఒడ్డు చేరేందుకు నాటు పడవపై గంటల తరబడి శ్రమించాల్సి వచ్చింది. అనంతరం ఒడ్డుకు చేరుకుని ఆటోలో ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో ఉన్న 15 మంది పిల్లలను సమీపంలో కొత్తబురుగా పాఠశాలకు వెళ్ళాలి అంటే సుమారు 3 నుండి 4 కిలోమీటర్లు నాటు పడవపై ప్రయాణం చేయవలసి వస్తుంది. రాను పోను పిల్లలకి ఎప్పుడు ఏం జరుగుతుందోనని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్న చిన్న అవసరాలకు అత్యవసర పరిస్థితుల్లో కూడా రవాణా సౌకర్యం లేక ప్రాణాల మీదకు వస్తుంది అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాలకులు అధికారుల నిర్లక్ష్యంతో ఆధునిక యుగంలోనూ గిరిజనులకు డోలి మోత తప్పడం లేదని వారు మండిపడుతున్నారు. పినకోట రోడ్లో కలిపితే అటు వీరవదపురంకైనా చదువుకోవడానికి అన్ని అందుబాటులో రోడ్డు మంజూరు చేస్తే మాకు ఎటువంటి నిత్యవసర సరుకులు తెచ్చుకోలేనా, అలాగే ఏ వాళ్ళు ఇచ్చిన ఫంక్షన్ తీసుకొని ముసలి లాంటి వాళ్ళు ఫంక్షన్ తీసుకోవాలన్నా ఈ నాటుపడ ప్రయాణించవలసింది. అలాగే ఊళ్ళో ఎవరికి పరిస్థితి గ్రామంలో ఎవరికైనా అనారోగ్యాలతో బాగలేకపోయినా ఈ నాటుపడ వేసుకొని రైవాడ రిజర్వాయర్ నుంచి జనపడ ఏటి ఎదురుగా మా గ్రామం ఒకటి ఉంది. ఆ గ్రామం నుంచి సుమారు డామ్లో వెళ్ళడానికి మ్యాక్సిమం ఒక 3 గంటల టైం పడుతుంది. ఆ గ్రామంలో మాకు ఎవరైనా నిత్యావసర సరుకులు తీసుకోవాలైనా బాగాలేపని ఇంకా ఎక్కడికి వెళ్ళాలని నాటు పడవ వేసుకుని వెళ్ళవలసిన పరిస్థితి ఉంది. ఏ టైంలో గాలి వేసినా వర్షం వచ్చినా ఇబ్బందులు పడవలసిన పరిస్థితి వస్తుంది. ఆల్రెడీగా గత 3 నెలల క్రితంలో అలాగే బోటు కూడా పల్టి పడిపోవడం వల్ల ఒక 3 చనిపోవడం కూడా జరిగింది. దయచేసి మా గ్రామానికి రోడ్డు అయినా మంజూరు చేస్తారనేసి ప్రభుత్వానికి పవన్ సారికి అలాగే లోకేష్ సారికి చనిపోయే సారికి తెలియజేసుకోవడం జరుగుతుంది. మా గ్రామం నుంచి మా పిల్లలు అప్ అండ్ డౌన్ నాటుపడవలో తిప్పుకోవడానికైనా మా పనులు మానేసుకొని ఏ టైంలో గాలి ఎత్తప్పుడు ఉండిపోయే పరిస్థితి, అవతలని ఉండిపోవాలి ఇతలని పరిస్థితుల్లో పిల్లలకి స్కూల్కి అందించాలి ఆధార్కి పంపించలేకపోతున్నాం. అటువంటి ఇబ్బందులు లేకుండా మా గ్రామానికి రోడ్డు మంజూరు చేస్తారనేసి ప్రభుత్వానికి కోరడం కూడా జరుగుతుంది. అలా గ్రీవెన్స్లో దాదాపు ఇప్పుడు ఒక 5-6 సార్లు కూడా దరఖాస్తులు పెట్టడం కూడా జరిగింది. అలాగే మా పంచాయతీలో జరిగే ప్రతి గ్రామసభ మీటింగ్ కూడా దరఖాస్తులు ఇవ్వడం కూడా జరిగింది. మా గ్రామంలో ఎవరు కూడా పట్టించుకో నాదుడే లేకుండా పోయాడు. దయచేసి ఈ కూడా ప్రభుత్వం వచ్చింది సరే అన్న మా గ్రామానికి రోడ్డు మంజూరు చేస్తారనేసి కోరుకుంటున్నాం మా గ్రామాల తరఫున. బ్యాగ్ ఎక్కడ పెట్టి మీరు వెళ్ళానట్టు ఆ బోట్లో తెచ్చారు మీరు ఇప్పుడు కాయండి దండేలు ఉండండి రేపొద్దున మీకు కూడా ఇద్దే పరిస్థితులు వస్తే అప్పుడు ఆలోచన రోడ్డు కావాలి, మా స్కూల్కి రోడ్డు కావాలి.
ఇలా అనుకోవట్లేదు. పోట్రా అన్నట్టు తిప్పండి ఇంకా పంచాయతీ అనంతగిరి మండలం అల్లూరు సీతారామరాజు జిల్లా. మా ఊర్లో మా అమ్మగారికి నిన్నటి నుంచి వాంతులు, విరోచనాలు, జ్వరం సీరియస్గా ఉందండి. అవతలకి తీసుకెళ్ళడానికి. నా పేరు తామర్ల రామారావు అండి. మా వలసల గారు గ్రామము, జీనపాడు పంచాయతీ, అనంతగిరి మండలము, శ్రీరాముల అది అల్లూరు సీతారామ జిల్లా. ఈ సమయంలో మరి మా పరిస్థితుల నుండి ఇలాగా మరి ఒక రాత్రిలో ఇలాగా సందర్భంలో నీళ్ళ విరోచనాలుగా సందర్భంలో మనిషి నిక్కుర్తయిపో దాన్ని బట్టి ఇంత త్వరలో నీటి పయనములకు ఇంత స్థితిలో ఇలాగ పయనములు చేయబోతున్నాము. మరి ప్రభుత్వములు మాకు ఏదైనా రహదారి నీటి పయనముల నుండి తప్పించి మా స్కూల్కి రోడ్డు కావాలి, మాకు ఇబ్బందిగా ఉంది వెళ్ళడానికి. సార్ మా స్కూల్కి రోడ్డు తెప్పించండి.